యూరప్ దేశాల మధ్యన ఒక కీలకమైనటువంటి అడుగుబడుతుంది. ఏంటయ్యా అంటే బ్రెగ్జిట్ అప్పట్లో బ్రిటన్ యూరప్ దేశాల్లో నుంచి బయటికి వెళ్తే బ్రెగ్జిట్ అయింది. అది అంటే దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అన్నదానికి ఆ దేశ ప్రజలు ఒకప్పుడు ఏంటంటే ఒక దేశానికి మధ్యన ఈ సంబంధాల కారణంగా బాగుపడాలి అనుకున్నారు. తద్వారా యూరప్ సమాజం ఏకమైంది, నాటో సమాజం ఏకమైంది. కానీ ఇప్పుడు సీను మారిపోయింది. క్రమంగా ఈ పెత్తందారీ ధోరణి యూరప్ సమాజంలో ఎక్కువ ఎవరు సంపాదించుకుంటున్నారు అంటే అమెరికా, నష్టపోతున్నది ఎవరు అంటే యూరప్లో ఉన్నటువంటి ఇతర దేశాలు. అట్లాగే నాటోలో కూడా సంపాదించుకుంటుంది ఎవరు, నాటోని అడ్డం పెట్టి అంటే అమెరికా. నష్టపోతున్నది ఎవరంటే ఆయా దేశాలు. ఆయా దేశాలకి సంబంధించి బలవంతంగా వాళ్ళ చేత ఆయుధాలు కొనిపించడం, బలవంతంగా వాళ్ళని ఎత్తిన శరణార్థులను రుద్దడం లాంటివి చేసుకొస్తున్నారు. ఈ పరిణామాలతో ఆగ్రహించినటువంటి దేశాల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనినే యూరప్ యూనియన్ నుంచి బయటికి పోవాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. బ్రిటన్ బాటలోనే ఇప్పుడు ఫ్రాన్సు, ఇటలీ ఈ రెండు కూడా చేరతాయన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఫ్రెగ్జిట్ అంటూ ఫ్రాన్స్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇటలీలో కూడా పెద్ద ఎత్తున ఇది కరప్ట్ అన్డెమోక్రటిక్ డీప్ స్టేట్ మూలంగా తామందరం సఫర్ అవుతున్నామంటూ అక్కడ కూడా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఏకంగా పాలకులే వద్దనుకుంటున్నటువంటి వేళ యూరోపియన్ యూనియన్ మొక్క చెక్కలవుతుందా అనేది చూడాల్సి ఉంది.